ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు మాకు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్ టైమ్స్ యాజ్ హి సెడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 స్క్రీన్ ప్లేస్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఈ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ that is how much expectation and imagination is there. So the job of a screenwriter is very difficult. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్, మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంత ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళకి తెలిసి వస్తారు. అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు? వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ. స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు. రవివర్మన్ గారు కానీ ముత్తురాజు గారు కానీ చాలా సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒక చిన్న డ్రెస్, బెల్ట్, దిస్ దట్, హెయిర్, ముస్టాష్, సో మచ్ డిస్కషన్. అన్లెస్ యు ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ యూ విల్ బి బోర్డ్ విత్ శంకర్. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నారు. ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్, బికాస్ it is not just giving a job which is impossible, which will make you and the film look unique. As a matter of fact, I have done so many films and I always say, చూసానులే ఏముంది కొత్తగా అనే ఒక పొగరు ఉంటుంది అందరికీ. Every time when a good thing happens in a set, any film set, you suddenly become humble. అలా అనుకోకూడదు అనే that I felt in the first set, big set they put in పెద్ద ప్యాలెస్ సెట్లు అన్ని చూసాము. ఎంజిఆర్ గారు ఈ సినిమాలో సెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెట్ ఒక ఫుల్ ఫిల్మ్ బడ్జెట్ లో ఉంటుంది. అలాంటి స్కేల్ లో, అలాంటి ఇమాజినేషన్ లో. I walked into the set. Usually as an actor I will put a chair and I will ఒక కార్నర్లో కూర్చొని రెడీ అయితే చెప్పండి అంటాను. బట్ ఐ వెంట్ లైక్ అ కామన్ టూరిస్ట్ వాచింగ్ దిస్ గోల్డెన్ సెట్. సేమ్ ఫీలింగ్. ఐ వాక్ దట్ ఇట్ సెల్ఫ్ సీన్ గెలిచింది. దట్ పర్టికులర్ మూమెంట్ వితౌట్ ఎనీ సీన్ హ్యాపెనింగ్ దేర్, జస్ట్ అ pan shot will become like any of his 7 wonders that he shows in the film. The set itself became that. That I know it took some time because schedule time that because they had to bring that particular paint, particular materials from Hong Kong, China. So it took time. Every step you take is not only cost but actual hard work by many people. We have heard of, you can see in the short trailer, we say mosaic tiles, marble tiles, whatever tiles we could think of. Here you see a glass floor. Money underneath is stacks of money. Building a set like that. అంటారంటే ఈ సినిమా సెట్లన్నీ ఒకే రోజు, మనం 6 years నుంచి సినిమా తీస్తున్నాం కదా, ఒకే రోజు అన్ని సెట్లని మనం చూడగలిగితే శంకర్ ఫిల్మ్ సిటీలా ఉంటుందని చెప్తున్నారు. అన్ని ఒక్కొక్క సెట్ ఒక యూనివర్సల్ స్టూడియోస్ లెవెల్లో ఉంటుంది. Actually I asked, స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది.
ఈ సెట్ ఎంత కాస్ట్, ఈ 2 బాక్స్ వస్తుందా అని ఐ విల్ బి కౌంటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సెట్. అండ్ యూ ఫీల్ ఇంకా ఉందా సీను అంటే ఒక సీన్ 10 minutes 7 minutes, దట్స్ ఆల్ సార్. వేరే ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా వస్తుందా, రాదు.